హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు అండ్ కేటీఆర్ గారు వీళ్ళిద్దరూ ఒకే వేదిక పైన భేటీ కానుండడం రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ గా మారిపోయింది. సో మరి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఎందుకు భేటీ కాబోతున్నారు? ఏ అంశాలు వీళ్ళు డిస్కస్ చేయబోతున్నారు? మరి ఇది ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి మనతో పాటు రిపోర్టర్ అక్కడే తేజ ఉన్నాడు. ఒకసారి అతను అడిగి మరిన్ని వివరాలు ఈ భేటీకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. తేజ, ఎస్ ఆదిత్య. అండ్ తెలంగాణ రాజకీయాల్లో ఇంకొక కీలక పరిణామం కదా ఇది. అంటే రేవంత్ రెడ్డి గారు అండ్ కేటీఆర్ గారు వీళ్ళిద్దరూ కూడా ఒకే వేదిక పైన భేటీ కాబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి ఏ భేటీ, అంటే దేనికి సంబంధించి ఈ భేటీ జరుగుతుంది? మరి మీరేం చెప్తారు దీనికి సంబంధించి? ఎస్ ఆదిత్య, ఇప్పటి వరకు కూడా ఇద్దరు మధ్య అసలు ఉప్పులు నిప్పులు అంటే మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. వ్యక్తిగతంగా కూడా చాలా తీవ్ర విమర్శలు అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు, మరొకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఉన్నారు. ఇద్దరిది కూడా ప్రథమైన స్థానం రెండు పార్టీలు కూడా. అయితే వాళ్ళ పరిధి దాటి కూడా చాలా రకాలుగా ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. కుటుంబ వ్యక్తుల పైన కూడా చాలా బురద జల్లడం అంటే ఇలాంటి చాలా ఇప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య చూసాం. అయితే ఈ రోజు ఇద్దరు ఒకే వేదిక పైన మాట్లాడబోతున్నారు. డీలిమిటేషన్ గురించి తమిళనాడులో జరగబోతున్న మీటింగ్ లో, స్టాలిన్ నిర్వహించిన మీటింగ్ లో ఇద్దరు కూడా ఒకే వేదికని పంచుకోబోతున్నారు, ఒకే వేదిక పైన మాట్లాడబోతున్నారని ఒక్కసారిగా ఒక న్యూస్ బయటకు రాగా అసలు చాలా మంది ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. రేవంత్ రెడ్డి అలాగే కేటీఆర్ ఒకే వేదిక పైన అసలు వాళ్ళిద్దరు ఎలా ఉంటారు, దేని గురించి చర్చించే అవకాశం ఉంటుంది, దేని గురించి మాట్లాడే అవకాశం ఎలా ఉంటుంది. సో ఇద్దరు ఒకే మీటింగ్ కి హాజరయ్యారు. అక్కడ వాళ్ళ వ్యక్తిగత విషయాలు మాట్లాడటానికి కుదరదు. సో ఖచ్చితంగా ఆ మీటింగ్ ఏదైతే ఉందో దాని గురించి మాత్రమే వాళ్ళిద్దరు కూడా మాట్లాడాలి. సో చాలా మంది ఎదురు చూస్తున్నారు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇద్దరు మరి పక్క పక్కనే కూర్చుంటారా, ఒకవేళ పక్క పక్కన కూర్చున్నా నార్మల్ గా సరదాగా అయినా సరే వాళ్ళు మాట్లాడుకుంటారా అనేది కూడా ఇటు కేటీఆర్ అభిమానులు కానీ, అటు రేవంత్ రెడ్డి అభిమానులు కానీ, అలాగే వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు కానీ వీళ్ళందరూ కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. సో అంటే ముఖ్యంగా ఆదిత్య చెప్పుకోవాలంటే తెలంగాణలో వీళ్ళిద్దరు బీజేపీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ వీళ్ళిద్దరు కూడా భద్ర శత్రు. ముఖ్యంగా వీళ్ళిద్దరు కూడా చాలా భద్ర శత్రువులు అని చెప్పుకోవాలి. ఎందుకంటే అసెంబ్లీలో ఒకరిపైన ఒకరు కౌంటర్స్ వేసుకోవడం కానీ, తెలంగాణ రాజకీయాల్లో ఆ ఇద్దరు బద్ద శత్రువులు. విమర్శలు, ఆరోపణలు, నిందలు, కేసులు ఇలా ఇద్దరి మధ్య ప్రతి రోజు ఏదో ఒక వాదన ఇస్తూ ఉంటాం. ఎందుకంటే కేటీఆర్ గారు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఏడాది పాలన చాలా చెత్తగా ఉంది, దరిద్రంగా ఉంది, అనేక ఆరోపణలు. ఈ రోజు కూడా కేటీఆర్ ఒక ఆమె సోదరి కవిత అసలు ఏడాది పాలనలో అసలు వీళ్ళు ఏం తీసుకొచ్చారు, బడ్జెట్ ఏం పెట్టారని రీసెంట్ గా ఈ రోజు రకరకాల ఆరోపణలు అయితే కూడా చేయడం మనం చూస్తున్నాం. అలాగే ఇద్దరి మధ్య ఏదో ఒక వాదన, ఇద్దరి మధ్య పచ్చగట్టి వేస్తే బగ్గుమనే అంత రాజకీయ నైరుత్యం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే. అదే ఇద్దరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కానీ ఆసక్తికరంగా ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోబోతున్నారు, అది కూడా ఒకే అంశానికి మద్దతు ఇస్తూ. సో శుక్రవారం మార్చి 21 ఈ రోజు జరగబోయే సౌత్ ఇండియా జేఏసీ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు హాజరవుతున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణ భారత రాష్ట్రాలకు జరగనున్న అన్యాయంపై తమిళనాడు సీఎం స్టాలిన్ ఒక జేఏసీ ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మన రేవంత్ రెడ్డి గారు అలాగే మాజీ మంత్రి కేటీఆర్ కూడా వాళ్ళు అక్కడికి ఆహ్వానించడం జరిగింది. సో ఇద్దరు కూడా శుక్రవారం ఇక్కడ వాళ్ళ పనులు ముగించుకుని ఉదయం బయలుదేరి చెన్నై చేరుకున్నారు. అక్కడ జరిగే సౌత్ ఇండియా జేఏసీ సమస్యలు ఒకే వేదిక పైన ఇద్దరు కూర్చుంటారు. ఆ స్పీచ్ షేక్ హ్యాండ్ అని ఇచ్చుకునే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా. సో నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై కేటీఆర్, రేవంత్ రెడ్డి గలం విప్పనున్నారు. ఒకే అంశానికి మద్దతిస్తూ ఈ ఇద్దరు నేతలు మాట్లాడుతున్న ఒకే వేదిక ఇప్పటి వరకు ఇదే మొదటిది. ఇప్పటి వరకు వాళ్ళిద్దరిని ఏ వేదిక పైన కూడా మనం చూడలేదు. సో మరి రాజకీయ వర్గాల్లో దీనిపై చాలా ఆసక్తి నెలకొంది. సో బీజేపీ ఖచ్చితంగా రేపొద్దున వీళ్ళిద్దరిని ఉద్దేశించి ఒక కౌంటర్ అయితే ఖచ్చితంగా వేస్తుంది తెలంగాణ బీజేపీ పార్టీ. సో అందులో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే చాలా సందర్భాల్లో కూడా మనం చూసాం వీళ్ళిద్దరిని కలిపి తిట్టడం కానీ ఇవన్నీ కూడా. సో బీజేపీకి మంచి టైం లభించిందని చెప్పుకోవచ్చు. సౌత్ ఇండియా జేఏసీ స్టేజ్ పై చెన్నైలో ఇద్దరు పలకరించుకుంటారా
షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారా? ఇద్దరు ప్రసంగాల్లో ఒకరి పేరు ఒకరు తీసుకుంటారా? అంటే ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది. ఇప్పుడు వేదికను అలంకరించిన రేవంత్ రెడ్డి గారికి కేటీఆర్ చెప్పాల్సి ఉంటుంది. కేటీఆర్ గారేమో రేవంత్ రెడ్డి గారికి అంటే వేదికను అలంకరించిన పెద్దలు రేవంత్ రెడ్డి గారికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఖచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఆ రెస్పెక్ట్ ఇస్తారా లేదా అనేది మాత్రం చాలా ఉత్కంఠంగా అయితే ఎదురు చూస్తా ఉన్నారు. సో దీనికి సంబంధించి ఇప్పటి వరకు చాలా రకాలుగా చర్చలు అయితే జరుగుతున్నాయి. ఇటు యూట్యూబ్ ఛానల్స్ లో గానీ, అటు శాటిలైట్ ఛానల్స్ లో గానీ అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడెప్పుడు వాళ్ళిద్దరు స్టేజ్ పైన మాట్లాడతారు, ఇద్దరు పక్క పక్కనే కూర్చుంటారా, షేక్ హ్యాండ్ తీసుకుంటారా? ఒకవేళ కూర్చుంటే తెలంగాణ రాజకీయాల గురించి ఏమైనా చర్చలు జరిపే అవకాశం ఉంటుందా? చాలా ఖచ్చితంగా మాట్లాడే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇదొకటి మరి కాసేపట్లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఇప్పుడు ఏదైతే అక్కడ డీలిమిటేషన్ గురించి ఏర్పాటు చేసిన ఆ సభకి సంబంధించి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ముఖ్యంగా అక్కడికైనా మన తెలుగు 2 రాష్ట్రాలు కూడా చాలా వెయిట్ చేస్తున్నారని చెప్పాలి. అది ఇంకా అంటే కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు కాకుండా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఇంకెవరైనా లీడర్స్ అక్కడికి వెళ్తున్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళే ఛాన్స్ ఏమన్నా ఉందా? అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు కూటమిలో భాగం బీజేపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళు దీన్ని వ్యతిరేకిస్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్ ఎటువైపు తీసుకుంటారన్న చర్చ కూడా జరిగింది. సో ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదు. మరి ఆయన వెళ్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే లేదు. మరి వెళ్ళే ఛాన్స్ ఉందా తేజ? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారికి ఆహ్వానం అయితే ఖచ్చితంగా ఇచ్చే ఉంటారు. సో అది అంటే బయటికి పెద్దగా రాలేదు. ఖచ్చితంగా ఆయన మరి వెళ్లే అవకాశం అయితే ఉందని నాకు అనిపిస్తుంది. బట్ ఎటువంటి హడావిడి, ముఖ్యంగా మీడియా ఛానల్స్ లో కూడా ఎటువంటి హడావిడి లేదు కాబట్టి సో వెళ్ళరని అనుకుంటున్నాం. ఒకవేళ ఆయన వెళ్ళా కూడా ఒక పెద్ద చర్చ నడిచిండేది. మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు 2 పార్టీలు కూడా కూటమిలో భాగంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి ఆహ్వానించినా వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు తెలిసి మరి ఆహ్వానించరని నా అభిప్రాయం. ఓకే తేజ, థ్యాంక్ యూ సో మచ్ తేజ. థ్యాంక్ యూ. సో ఇది మరి డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా కేంద్రానికి అంటే బీజేపీకి వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ గారు ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఈ డీలిమిటేషన్ ద్వారా సౌత్ ఇండియా నష్టపోతుంది, దీనివల్ల దెబ్బ పడుతుంది సౌత్ ఇండియాకి అని చెప్పేసి ఆయన సౌత్ ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ లో ఉన్న పొలిటికల్ లీడర్స్ కి ఓ లెటర్ పంపారు. మనం డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా ఫైట్ చేయాలి అని చెప్పేసి ఒక జేఏసీ ఏర్పాటు చేసి మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే చాలా మంది లీడర్స్ పాజిటివ్ గా స్పందించి ఈ మీటింగ్ కి హాజరవుతున్నారు. ఈ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా ఫైట్ కూడా చేస్తున్నారు. అందులో భాగంగానే కేటీఆర్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ కూడా డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి సీఎం స్టాలిన్ గారికి మద్దతు తెలిపేందుకు ఆయన ఏర్పాటు చేసిన మీటింగ్ కి వెళ్తున్నారు. సో అక్కడ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ మాట్లాడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు అయితే కేటీఆర్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళిద్దరే మాత్రమే వెళ్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఏపీలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారా వెళ్ళరా అన్న దానిపైన ఒక చర్చ జరిగింది. ఇప్పటి వరకు ఆయన స్టాండ్ ఏంటో చెప్పలేదు. అంటే డీలిమిటేషన్ వ్యతిరేకిస్తున్నట్టుగా ఆయన ఎటువంటి స్టాండ్ అయితే తీసుకోలేదు. మరి దీనికి కారణాలు ఏంటో తెలియదు. ఇక ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ కానివ్వండి, లేకపోతే జనసేన పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఈ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా వాళ్ళైతే మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళు కూటమిలో భాగం కాబట్టి. అయితే ఒక సందర్భంలో డీలిమిటేషన్ ద్వారా నష్టపోవచ్చు సౌత్ ఇండస్ట్రీ అని చెప్పేసి తన అభిప్రాయాలను అయితే చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యక్తం చేసినట్టుగా వార్తలు అయితే వినిపించాయి. ఇక సౌత్ ఇండియాలో ఉన్న చుట్టుపక్కల కర్ణాటక, మిగతా కేరళ ఈ రాష్ట్రాల్లో ఉన్న లీడర్స్ కూడా దీనికి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి మాత్రం అక్కడికి వెళ్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. సో స్టాలిన్ గారి నేతృత్వంలో ఇవాళ సౌత్ ఇండియాలోని పొలిటీషియన్స్ అందరూ కూడా, ముఖ్యమైన నేతలందరూ కూడా ఈ డీలిమిటేషన్ కి వ్యతిరేకంగా బీజేపీకి వ్యతిరేకంగా ఫైట్ చేయడానికి, తమ గళాన్ని వినిపించడానికి ఈ మీటింగ్ అయితే హాజరవుతున్నారు. మరి ఏం జరిగే ఛాన్స్ ఉంది, డీలిమిటేషన్ ని రద్దు చేస్తారా లేదా, ఇటువంటి అంశాలన్నిటి కూడా అంటే ఇటువంటి చర్చకైతే ఏదో రోజు తొందరలో అయితే సమాధానం దొరికే ఛాన్స్ ఉంది. అప్పటి వరకు అయితే మనం వెయిట్ చేద్దాం. అయితే ఈ రోజు ఇటు కేటీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు ఒకే వేదిక మీద కలవడం తీవ్ర స్థాయిలో ఒక చర్చనీయాంశం అయిపోయింది. రాజకీయ వర్గాల్లో ఒక హాట్ టాపిక్ కూడా మారిపోయింది. సో మరి వీళ్ళిద్దరు ఏం మాట్లాడతారు దీనికి అగెనిస్ట్ గా అని చెప్పేసి వెయిట్ చేసి చూడాలి. మరి ఏం జరుగుతుంది డీలిమిటేషన్, మరి కేంద్రం దీన్ని రద్దు చేసే ఛాన్స్ ఉందా, లేకుంటే వీళ్ళిదంగా జేఏసీ ఏర్పాటు చేసి మీటింగ్లు పెట్టినప్పటికీ కూడా మా స్టాండ్ ఇదే అని చెప్పేసి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందా అని చెప్పేసి ఒక ఉత్కంఠ అయితే అందరిలో కూడా ఉంది. మరి తొందరలో దీనికి